వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ కార్టూన్ టీవీ. ఇదొక అందమైన గ్రామం. ఈ గ్రామం పేరు రంగాపురం. ఈ గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను 8వ తరగతి చదువుతున్నాడు. ఈ రాజు ఎప్పుడు తన తోటి పిల్లలను ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ తను ఆనందిస్తూ ఉండేవాడు. తన తోటి పిల్లలను, మీకు పాటలు పాడటం సరిగ్గా రాదు, ఇంకా డ్యాన్స్ వేయడం కూడా రాదు అని రాజు తన తోటి పిల్లలను బయట ఎక్కడ కనిపించినా ఏడిపిస్తూ ఉండేవాడు. పిల్లలేమో బాధపడుతూ అలా వెళ్ళిపోయేవారు. రాజుని ఏమీ అనేవాళ్ళు కాదు. అలా రాజును విడిచి పిల్లలొక్కరే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు స్కూల్లో ఆటల పోటీలు పెట్టారు. పిల్లలందరూ తమకు నచ్చిన ఆటల్లో పేరిచ్చాడు. ఇంకా రాజు మాత్రం అన్నిట్లో నేనే గెలుస్తాను, కాబట్టి నేనే అన్ని పోటీల్లో పాల్గొనాలి, తర్వాత బహుమతులన్నీ నాకే వస్తాయి అనే భ్రమల్లో ఉండేవాడు. పిల్లలందరూ తమకు నచ్చిన పాటల్లో, ఆటల్లో పేర్లు ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ని నిరూపించుకొని గెలుస్తున్నారు. అందరికీ నచ్చిన ఆటలు ఆడి బహుమతులు పొందారు. కానీ రాజు మాత్రం ఏ ఒక్క ఆటలో గెలవలేదు అని విచారించుకుంటూ నడుస్తూ ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితుడు వచ్చి, ఇలా కాదు, మనమందరము కలిసే ఉండాలి, రేపు ఇంకొక స్కూల్లో ఆటలు పెడుతున్నారంట, మనందరం కలిసి ఆడి మన స్కూల్కి, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి, మనందరం కలిసి బహుమతులు తీసుకురావాలి అని అందరూ అనుకొని ఆ ఊరికి మంచి బహుమతులు తీసుకొచ్చారు.